మూవీ చాలా పవర్ఫుల్గా ఉంది. ఐ am very sure that you all will love it. So it's a powerful message in the movie. So and action scenes are really good. మళ్ళీ మంచి హిట్ అనుకోవచ్చా కెరియర్లో? చాలా మళ్ళీ సూపర్ ఉంది. హీరో సూపర్ ఉన్నాడు, హీరోయిన్ బాగుంది, అందరూ బాగున్నారు. అంటే వైలెన్స్ బాగుందా సినిమాలో? చాలా చాలా రక్తపాతం నిజంగా నాని. నిజంగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు పక్కా డైరెక్టర్కి. డైరెక్టర్ పేరు ఏదో ఉంది, శైలిష్ కొలినేని. అప్పుడు వెంకటేష్ సినిమాలో బుల్లెట్ ఇక్కడ కలిసి కుదరలించి వస్తుంది చూడండి. ఆయన మేకింగ్ ఏం చేస్తాడన్న నిజంగా నాని అన్న కెరీర్లో ది బెస్ట్ మూవీ. మళ్ళీ నెక్స్ట్ ప్యారడైస్ అంట. అసలు అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం నిజంగా చిన్నపిల్లలు రాకండి, గారిపోతుంది థియేటర్లో. మామూలు రావచ్చా? ఫ్యామిలీ రాకపోవడం మంచిది. వెబ్ సిరీస్ ఓటీపీ దానిలో వస్తాయి కదా, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్లో, అమెజాన్లో, అక్కడ చూసుకుంటే మంచిదన్న. దండం పెట్టాలి నిజంగా హార్ట్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే మాత్రం సినిమాకి వెళ్ళకండి. ఎందుకు ఏమైంది లోపల? గారిపోతుంది లోపల. నాని అన్న ఉగ్రతాండవం ఆడేశాడు నిజంగా. అంటే ప్రభాస్ అన్న సలార్లో చూసినాం కదా క్లైమాక్స్, అవన్నీ వేస్ట్. కాటేరమ్మ కొడుకులు ఇవి కాదు. నరుకుడు అంటే ఇది. ప్రభాస్ అన్న మన చాలా మంది నరికారు, కానీ నాని అన్న నరుకుడు చూస్తే థియేటర్లో శవాలు లేస్తున్నాయి అన్న. గారిపోయింది నిజంగా. నాకు కూడా తడిసిపోయింది ఫ్యాంట్లు ఆ నరుకుడు చూస్తుంటే. పిల్లలు రాకూడదు అంటావు? పిల్లలు రాకపోవడం మంచిది నిజంగా చెప్తాను. పెద్దోళ్ళు కూడా సరే, హార్ట్ పేషెంట్లు ఉంటే మాత్రం పోకండి. హిట్ 4 హిట్ అన్నిట్లో హిట్. ఇంత 2 చూసాం, 1 చూసాం కదా. హిట్ 3 మాత్రం అరాచక. మన నాని అన్న నిజంగా ప్రభాస్, రామ్ చరణ్ వాళ్ళందరికన్నా మించిపోతున్నాడు అన్న. అంటే ఊచకోతనా థియేటర్లో? ఊచకోత కాదు, గుండె ఆగి చచ్చిపోతాం ఆ సీన్లకి. నా వల్ల అవ్వట్లేదు. చెట్టు తడిసిందా బ్రో మీది?